చేసిన 246 డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఇంకా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు కేటాయించినప్పటికీ విడుదల చేస్తామని చెప్పి అధికారులు నిర్లక్ష్యం వహించడంతో నిధులు అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నామని ఇప్పుడు అప్పు భారంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు జునైద్ అహ్మద్ ఖలీల్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నేను జునైద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ సీనియర్ లీడర్. గత కొద్ది రోజులుగా నేను 2 BHK టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇండివిజువల్ లోన్ బాధితులకు న్యాయం జరగాలని పోరాడుతూ వస్తున్నాను. ఈరోజు ఒక బాధితుడు షేక్ నసీర్ ఆచన్పల్లి వార్డ్ నెంబర్ 19లో నివాసిస్తారు. ఇతనికి 2 BHK అప్రూవల్ అయిందని, ఇతనికి ప్లాట్ ఎంక్వైరీ RI MRO ఆఫీసు ఇది గత వరుణ్ గారు అతని తోటి సపోర్టివ్ ఎవరైతే అక్కడ అసిస్టెంట్ ఉన్నారో ఇతను ప్లాట్కు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి అన్ని చేసుకొని వచ్చారు. ఆ తర్వాత అతనికి ఎష్యూర్ ఇచ్చారు, నీకు శాంక్షన్ అయిపోయిందని. అక్కడ కౌన్సిలర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, లేకుంటే గవర్నమెంట్ సహా వంశులు కానీ అక్కడ ఎష్యూర్ చేసిన తర్వాత అతను వర్క్ స్టార్ట్ చేశాడు. ప్లింత్ వర్క్ అయిన తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పిలిపించి అతనికి 70,000 రూపాయలు అక్కడ అందజేశారు. కాంపి దియే 17,000 రూపాయలు తుమారకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బులాకి దియే 70,000 రూపాయలు అతనికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి ఇచ్చారు. ఆ తర్వాత సోహెల్ సాబ్ అప్పుడు వైస్ చైర్మన్ మున్సిపాలిటీకి అతను పిలిపించి క్యాంప్ ఆఫీస్ లో బెనిఫిషియరీకి ఇచ్చారు. ఆ తర్వాత అతను 12 లక్షల రూపాయలు అప్పు తీసుకొని ఆ ఇల్లు పూర్తి చేసినా కూడా అతనికి ఒక్క లోన్ తప్ప వేరే లోన్ ఇంతవరకు రాలేదు. మరి అతనికి అందాల్సిన 5,30,000 రూపాయలు లోన్ వివరంగా కట్టుమని చెప్పింది, ఎందుకు రాలేదు? మరి 2 BHK RI గారు ఎందుకు ఎంక్వైరీ చేశారు? ఆ తర్వాత ఇతను ఏఈ నాగేశ్వరరావు గారికి స్పందించడం జరిగింది ఫోన్ ద్వారా. ఆయనకి మాట్లాడినప్పుడు అన్ని వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి మా దగ్గర. 2023-24లో అతనికి మాట్లాడి అన్ని చెప్పడం జరిగింది. నాగేశ్వరరావు సాబ్ అయితే మరి సైడ్ పే నాగేశ్వరరావు సాబ్ వారు కూడా ఆయన సైడ్ కి వచ్చి ఫోటో దించి వెళ్ళారట. ఇంకా ఈ GPS फोटो कौन उतारे तुम्हारे? फहद बोल के डबल बेडरूम नागेश्वरराव साहब भेजा उसको ఫహాద్ అనే పిల్లగాడు అక్కడికి వచ్చి GPS లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫోటో కావాలని కూడా అక్కడ దించాడట. మళ్ళీ RI వరుణ్ గారు వెళ్ళారు, ఏఈ నాగేశ్వరరావు గారు వెళ్ళారు, అతను కన్సల్ట్ ఆ పిల్లగాడు వెళ్ళాడు. మరి అసొంటప్పుడు అతనికి చెందాల్సిన లోన్ ఇంతవరకు ఎందుకు చెందలేదు? అతనికి అందాల్సిన పైసలు ఎందుకు అందలేదు? 12 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు, 10,000 రూపాయలు జీతం లేదు. మదర్సాలో రిలీజియస్ ఎడ్యుకేషన్ చదివిస్తున్న ఇతని పేదోనికి ఎందుకు ఇంత ఫ్రాడ్ చేశారు అని సందర్భంగా అడుగుతున్నా. వాళ్ళందరి పేరు మీద కంపల్సరీ 420 చీటింగ్ కేసు పెట్టాలా. మంచిగా బతికేటోనికి అప్పుల పాలు చేసిర్రు, నిజాయితీగా బతికేటోనికి మిత్తి కట్టేటట్టు ఇతను ఏమన్నా చేసుకుంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? నేను ఈ ఇష్యూ ఎందుకు చెప్తున్నానంటే చాలా 246 బెనిఫిషియరీస్ ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాలా. మరి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సార్ ఎంక్వైరీ చేయండి. మొన్న వార్డ్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినప్పుడు కొంతమంది పేర్లు కట్ చేసేసారంలో. ఎందుకు చేశారు వార్డ్ ఆఫీసర్లు ఎంక్వైరీలు? వాళ్ళని అడిగితే లేదు మాకు ఏఈ గారు చేయమన్నారు, జయంత్ సార్ చేయమన్నారు అన్నారు. జయంత్ సార్ని అడిగితే లేదు మాకు వేరే ఎమ్మెల్యే కమిషనర్ సార్ని అడిగితే కమిషనర్ సార్ నాకు తెలియదు అంటున్నారు. ఏం రాజకీయం నడుస్తుంది? ఇంట్లో ఏం చేయాలనుకుంటున్నారు? బెనిఫిషియరీకి అందాల్సిన వాళ్ళ హక్కును వాళ్ళని అందజేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారిది ఉంది, కన్సర్న్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ గారిది ఉంది, అదే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిది ఉంది. దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టియండి, పేదోళ్లకు వాళ్ళ హక్కు ఇవ్వండి. ఇప్పుడు 12 లక్షల రూపాయలు అప్పుల పాలైండు. ఆ వచ్చిన లోను మూర్తిగా కూడా ఇవ్వకుండా 70,000 ఇప్పించి 12 లక్షలకు అప్పుల పాలు చేసిన ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, కన్సర్న్ ఆఫీసర్ పైన చర్యలు కావాలా. పూర్తి బాధ్యత కదా, మొత్తం కట్టుకున్నాడు, ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు? ఆ ప్రభుత్వం 420 600 చిల్లర మాకు అలాట్మెంట్ అయిన ఇండ్లను అక్కడ 420 కట్టి అది కూడా ఇన్కంప్లీట్, ఒక్క డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకు ఇవ్వలేదు? ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ గారు 10 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇవ్వలేదు? మరి ప్రస్తుతం ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆ ఇల్లును కంప్లీట్ చేసి పేదోళ్ళకి అందజేయాలి కదా, ఎందుకు చేస్తలేరు? అందులో డబ్బులు వెలగలేవా? పేదోళ్ళ డబ్బులు అక్కడ పెట్టలేమా? అది పూర్తి చేసి అది అందాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంది లేదా అని సందర్భంగా తెలియజేస్తున్నా. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిరాకరిస్తారు, ఏ ఒక్క కౌన్సిలర్ గెలవడు. అందుకోసమే నేను సుదర్శన్ రెడ్డి గారిని కోరుతున్నా, మీరు ఒక పెద్ద మనిషి, ఈ 246 బెనిఫిషియరీస్ ఎవరైతే బాధితులు ఉన్నారో
వారికి వాళ్ళకు అందాల్సిన మొత్తం లోన్ అందించే విధంగా మీరు ప్రయత్నం చేసి వాళ్ళ తరపు నుంచి పుణ్యం కట్టుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఆమ్ ఆద్మీ. మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఈసారి మాట్లాడింది ఆ వరుణ్ సార్ అక్కడ వచ్చి ఎంక్వైరీ చేశారు. అదే విధంగా ఫహాద్ అనే పిల్లగాడు వచ్చి జీపీఎస్ చేశారు. ఇప్పుడు మేము మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందజేశాము. కాపీ టు ఎంఆర్ఓ, కాపీ టు సబ్ కలెక్టర్ ఇస్తున్నాము. రేపు కాపీ టు డిస్ట్రిక్ట్ కలెక్టరు, అదే విధంగా సీఎంఓ ఆఫీస్, క్యాంప్ ఆఫీస్ కూడా వెళ్ళి ఇక్కడ ఈ పిల్లగానికి న్యాయం జరిగే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటుందని, దొరకకపోతే హైకోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వస్తే కంపల్సరీ ఎక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఆమ్ ఆద్మీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.